హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఆర్యన్ మీడియా. ఈ వీడియోలో మనమైతే సెకండ్ స్టెప్ కోసం ఎలాంటి జాగ్రత్తలతోని మనము గ్రోత్ తెచ్చుకోవాలనే పూర్తి సమాచారం మనమైతే ఈ వీడియోలో చూద్దాం. ఖచ్చితంగా మీరు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు చాలా తోటలు ఏంటంటే మనకు కాయ తెంపడానికి వచ్చింది. చాలామంది తెంపారు, సో కొందరు తెంపుతూ ఉన్నారు. అయితే ఖచ్చితంగా మీరు తెంపగానే మీరైతే వాటర్ పెట్టుకొని కింద ఫర్టిలైజర్స్ అయితే వేసుకోవాలన్నమాట. ఫర్టిలైజర్ వేసుకొని ఆ తర్వాతనే మనం గ్రోత్ ప్రమోటర్స్ అయితే కొట్టుకుంటేనే మనకు మంచి గ్రోత్ అయితే రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. మీరు ఈ కింద ఫర్టిలైజర్ వేసుకోకుండా పైన మీరైతే ఈ గ్రోత్ ప్రమోటర్స్ బయోవిటెక్స్ జిబ్రాలిక్ అవన్నీ కొడితే గ్రోత్ అయితే రాదనమాట. కింద బలం వేస్తేనే పైన గ్రోత్ అయితే వస్తుంది. ఇదైతే మీరైతే ఒకటైతే జ్ఞాపకం ఉంచుకోండి. కింద అడుగు మందు వేసిన తర్వాత మీరు పైన జిబ్రాలిక్ యాసిడ్ గ్రోత్ ప్రమోటర్స్ కొడితే అప్పుడు మంచి గ్రోత్ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుందన్నమాట. అయితే కింద అడుగు మందులు ఏమేమి వేయాలని కనుక మనం చూసుకున్నట్లయితే, కింద అడుగు మందులో మనకు ఇప్పుడు 2 బ్యాగులు వేసుకోవాలి ఉంటుంది. ఒకటైతే యూరియా వేసుకోవాలి, మంచి గ్రోత్ వస్తుంది, షైనింగ్ వస్తుంది, నల్లగా వస్తుంది. ఆ తర్వాత ఇంకోటి 28 వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ 2 కలిపి ఎకరానికి 2 బ్యాగులు వేసుకుంటే సరిపోతుంది అనమాట. అయితే ఎవరి చేనులో అయితే ఈ వైరస్ ఉధృతి ఎక్కువగా ఉంటే మాత్రం యూరియా వేయకండి. యూరియా ప్లేస్లో ఇంకొక బ్యాగ్ 28 వేసుకోండి, లేదంటే 10-26 వేసుకోండి. అంటే ఒక 28 ఒక 10-26 వేసుకుంటే సరిపోతుంది. ఇదైతే మీరైతే చూడండి. ఒకవేళ మీ దాంట్లో వైరస్ లేకుంటే 28-28-0తో పాటు ఒక బ్యాగ్ యూరియా వేసుకోండి, సరిపోతుంది. ఇది ఇలా చేసుకున్న తర్వాత 4-5 రోజులకు మంచి గ్రోత్ ప్రమోటర్స్ అయితే కొట్టుకోండి అనమాట. ఏంటంటే మనకు నైట్రోబెంజిన్ ప్లస్ జిబ్రాలిక్ యాసిడ్ కొట్టుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. నైట్రోబెంజిన్ ప్లస్ జిబ్రాలిక్ యాసిడ్, ఆ తర్వాత మనకు కాల్షియం అయితే 3 కలిపి కొట్టుకుంటే బాగా రిజల్ట్ వస్తుంది. లేదంటే మనకు ఈ బూమ్ ఫ్లవరు ప్రోజిప్ ఈజీ అని వస్తుంది. ఆ తర్వాత మీరైతే ఏదైతే కాల్షియం ఈ కలిపి కొట్టుకుంటే చాలా బాగా రిజల్ట్స్ ఉంటుంది. లేదంటే మనకు హాలీవుడ్ కంపెనీది బ్రాండ్ అని వస్తుంది అనమాట. బ్రాండ్ కొట్టుకుంటే కూడా మీకైతే చాలా బాగా హైట్ గ్రోత్ వస్తుంది అనమాట. సో ఇలా మీరు ఈ కాంబినేషన్లో కొట్టుకుంటే చాలా బాగా రిజల్ట్స్ అయితే ఉండడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సమస్య ఏంటంటే త్రిప్స్ అటాక్ అనేది చాలా ఎక్కువ ఉంది. కాబట్టి మీరు త్రిప్స్ అటాక్ని కంట్రోల్ చేసుకున్న తర్వాతనే ఈ జిబ్రాలిక్ యాసిడ్ని కొట్టుకుంటే మీకైతే గ్రోత్ అయితే వస్తుంది. ఫస్ట్ అయితే త్రిప్స్కు సంబంధించిన మందులు కొట్టుకున్న తర్వాతనే ఈ మందులు అయితే కొట్టుకోండి, అప్పుడే మీకైతే గ్రోత్ వస్తుంది. ఆ త్రిప్స్ కంట్రోల్ చేసుకుంటేనే మీకైతే గ్రోత్ వస్తుంది. లేదంటే మొత్తం మొద్దుపారిపోయి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు త్రిప్స్ అటాక్కు మంచి ఇన్సెక్టిసైడ్స్ అయితే కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది. మనం నెక్స్ట్ వీడియోలో త్రిప్స్ అటాక్కు ఎలాంటి మందులు కొట్టుకోవాలనే పూర్తి సమాచారం నెక్స్ట్ వీడియోలో చెప్తా. కాబట్టి ఖచ్చితంగా అంటే ఆ వీడియో ఎట్లుంటుందంటే తక్కువ ధరల నుంచి ఎక్కువ ధరల వరకు త్రిప్స్కు సంబంధించిన ఇన్సెక్టిసైడ్ అయితే చెప్తా. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాకుంటే జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ.